ఏంటి సార్ ఒకరే కూర్చున్నారు? మూడు బాలేదా? టైం బాగాలేదు. అదేంటి సార్? లేకపోతే ఏంటి సంతోష్, నువ్వు చెప్పేవని టిండర్ అమ్మాయిని ట్రై చేశా. అది పెద్ద బ్లండర్ అని కాసేపు సస్పెన్స్ తర్వాత అర్థమైంది. సరే నా స్టైల్లోనే ట్రై చేద్దామని మ్యాట్రిమోని అమ్మాయిని కలిస్తే అది కాస్త సంతూరాడు చూపించింది. వీళ్ళు ఇచ్చిన షాకులు గుర్తొచ్చి ఎంత మందు తాగుతున్నా ఎక్కట్లేదు సంతోష్. సార్ సార్ ఇవ్వండి సార్. మీ లైఫ్లో కిక్ రావాలంటే తాగాల్సింది మందు కాదు సార్, చూడాల్సింది లైఫ్ పార్ట్నర్. ఏంటో సంతోష్, లైఫ్లో అన్నీ సాధించాను కానీ ఒక కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ని సాధించలేకపోతున్నాను. అదే కదా సార్ చెప్పేది. ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడో వెతికారు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూడడం మర్చిపోయారు సార్. మీరు సరిగ్గా గమనించారో లేదో, మీకు కాబోయే లైఫ్ పార్ట్నర్ మీ సరౌండింగ్స్లోనే ఉందేమో. మీ శాటిలైట్కి సిగ్నల్ మీ చుట్టే ఉందేమో సార్. సరిగ్గా చూడండి సార్. సార్ చూడండి సార్. సంతోష్ సార్ నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నా శాటిలైట్కి సిగ్నల్ అందుతుంది సంతోష్. పక్కనే రౌటర్ పెట్టుకొని వైఫై కోసం ఎక్కడెక్కడో వెతికాను. ఈ ఆనంద్ గడికి ఆనందం ఈ సంతోష్ గడి ఇచ్చాడు కాబట్టి ఈ సంతోష్ గడి సంతోషం ఈ ఆనంద్ గడి ఇచ్చేస్తాడు. అబ్బబ్బబ్బా, మీ రైమింగ్ టైమింగ్ చూస్తుంటే రేపు మార్నింగ్ నేను గుడ్ మార్నింగ్ చెప్పేలోగా మీరు నాకు గుడ్ న్యూస్ చెప్పేట్టుకున్నారు. కుమ్మేంటి సార్, క్యారియన్ సార్. ఏంటి టెన్షన్ పడుతున్నావా? లోపల బాత్ని ఫుల్ ట్యూన్ చేసి పెట్టా, నువ్వు వెళ్ళి మాట్లాడు చాలు, ఆయనకు అన్ని పాటల్లా వినిపిస్తాయి. ఏంటి, గో, ఆల్ ద బెస్ట్. హే సుచి, కమిన్ కమిన్. చెప్పు సుచి. మిమ్మల్ని ఎప్పుడు ఇంత రిలాక్స్గా ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు సార్. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఇన్నాళ్ళు నా జీవితంలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉండేవి, కానీ ఇప్పుడు అవి పోయాయి. అందుకే చాలా ప్రశాంతంగా ఉంది. ఇన్ని రోజులు ఈ ప్రశాంతత కోసమే ఎక్కడెక్కడో వెతుకుతూ ఉండిపోయాను, కానీ అది కళ్ళ ముందే ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్, కానీ మీరు ఎప్పుడూ ఇలా ఉంటేనే బాగుంటారు. ఇంతకుముందు ఆఫీస్లో లవ్ స్టోరీస్ ఉండొద్దని నేనే చెప్పేవాడిని, కానీ ఇప్పుడు నేనే ఉండేసరికి నాకే నవ్వు వస్తుంది. అర్థం కాలేదు సార్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎదురుగా నిన్ను పెట్టుకొని ఎక్కడెక్కడో చూశాను. అద్భుతాలు కళ్ళ ముందే ఉంటాయి, కనిపెట్టడమే లేట్ అవుతుంది. నా అద్భుతానివి నువ్వే, నువ్వే, నువ్వే. మొత్తానికి ప్రమోషన్. సుచి, ఏంటిది? థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఓ, సిగ్గుపడినట్టుంది. సర్లే, మన ప్రమోషన్ సంగతి చూద్దాం. సార్. హే సంతోష్, కమ్ కమ్. నీ గురించి అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. కమ్ కమ్ ప్లీజ్ సిట్. ఏంటి సార్ ఫుల్ జోష్లో ఉన్నారు? మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు ఎక్సైటింగ్ ఉంది. మ్యాటర్ ఏంటి? Yesterday was a very beautiful day, సంతోష్. ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. ఊరుకోండి సార్. ఎన్నో రోజుల నుంచి నా మనసులో దాచుకున్న మాట నీ వల్ల బయటకు వచ్చింది. నా పొలంలో కూడా మొలకలు వచ్చే సంతోష్. వర్కౌట్ అవుతుంది. సంతోష్, అసలు ప్రేమంటే ఏంటి? ఏంటి సార్? ప్రేమంటే ప్రేమే సంతోష్. వా సంతోష్, నాలాంటి వాడు ప్రేమించొచ్చటవా? మీకేం తక్కువ సార్? అంటే ఏజే కొంచెం ఎక్కువ అని. మీకు చెప్పనా, ప్రేమకి ఏజ్ కి సంబంధం లేదు సార్. అయినా యువర్ జస్ట్ 35. అది కూడా నిజమే అనుకో. సంతోష్, నా మీద నీ ఒపీనియన్ ఏంటి? సార్, ఆడియో ఫంక్షన్స్ లో చెప్పినట్టు భారీగా కాకుండా ఏదన్నా క్లుప్తంగా చెప్పు. మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, మొన్నే ఫ్లాట్ కొన్నారు, BMW కార్ కూడా బుక్ చేశారు. ఏదో పెళ్లి కాలేదని చిన్న మచ్చ తప్ప మీరు చందమామ సార్. ఆ మచ్చను కూడా తుడిచేసే టైం వచ్చింది సంతోష్. ఏంటి సార్ మీరు ఈ సస్పెన్స్ ఏంటి? మ్యాటర్ ఏంటో చెప్పండి. ఎవరికి చెప్పావు కదా? ఓకే. ఆఫీస్లో నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను సంతోష్. హాయ్, ఎవరు సార్ ఆ లక్కీ గర్ల్?
ఐ ఐ లవ్ లవ్ నిత్య. నిత్య. ఐ లవ్ నిత్య. ఐ లవ్ నిత్య. ఐ లవ్ నిత్య. యూ లవ్ నిత్య. ఎస్. హౌ? ఎలా సార్? ఏయ్ అన్నీ నువ్వే చేసి ఎలా నన్ను అడుగుతున్నావా? సార్ మీ లైఫ్లో కిక్ రావాలంటే తాగాల్సింది మందు కాదు సార్, చూడాల్సింది లైఫ్ పార్ట్నర్. చూస్తాడండి సార్. చూడండి సార్. సంతోష్ షాక్ అయ్యావా? ఇదేం చూసావు? ముందు ముందు ఇంకా చాలా ఉంటుంది. సార్ ఇది మామూలు షాకా సార్? నిత్య పానీయం ఏమైనా కావాలా? అదే వాటర్. వద్దులేండి సార్, కాస్త విశ్రాంతి కావాలి. తీసుకో. అలా ఎలా రా? బాస్ నన్ను లవ్ చేయడం ఏంటి? నువ్వైతే షాక్ అయ్యావు, నేనైతే ఆయన మాటలకి ఏకంగా షేక్ అయ్యాను. నేనేదో సుచిని బాస్ని కలిపితే వాళ్ళిద్దరు ఒకటవుతారు అనుకుంటే ఇదిగో ఇలా అయింది. అయినా ఆఫీస్లో అంతమంది అమ్మాయిలు ఉండగా ఆయనకి నేనే ఎందుకు నచ్చాను? ఏంటి నువ్వు ఇప్పుడు జెస్సీలా ఫీల్ అవుతున్నావా? ఏయ్, అయినా నువ్వే కదా ఆ రోజు ఏదేదో పీకేస్తాను, వాళ్ళిద్దరిని కనెక్ట్ చేసేస్తాను, ఏదో వైఫై రూటర్ శాటిలైట్ సిగ్నల్ అని చెప్పావు. ఇప్పుడేమైంది? నేనైతే సుచిని బాస్ని కనెక్ట్ చేశాను అనుకున్నాను. నాకేం తెలుసు ఆయన సుచిని వదిలేసి నీతో కనెక్ట్ అవుతాడని. అదెలా? మన జెస్సీ క్లారిటీ కోసం ఇంకొకసారి. ఇదంతా నీ తప్పే. నీకు భయం అయితే చెప్పు, నేనే చెప్పేస్తా. నేను సంతోష్ లవ్ చేసుకుంటున్నామని. ఇదిగో ఇప్పుడు నేను రమ్మంది నువ్వు వచ్చి నన్ను భయపెట్టడానికి కాదు. అసలే బాస్ ఇచ్చిన షాక్ ఇంకా పోలేదు, నువ్వు ఇప్పుడు కొత్త కొత్త షాక్లు ఇవ్వకు. అయినా నిన్ను అనాలే, ఎవడే అసలు నిన్ను మా ఆఫీస్లో జాయిన్ అవ్వమన్నాడు? అంటే నేను ఏ ఆఫీస్లో జాయిన్ అవ్వాలో నువ్వే డిసైడ్ చేస్తావా ఏంటి? కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నావా? ఏ కంట్రోల్ కమాండ్లు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడక. అయినా నేనేదో నా బాయ్ ఫ్రెండ్తో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అని జాయిన్ అయ్యాను. నాకేం తెలుసు నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఇరికిస్తాడని. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో నువ్వే చెప్పు. మరీ అంత గట్టిగా అడిగితే నేను మాత్రం ఏం చెప్తాను? నాదేమన్నా ఐన్స్టీన్ బ్రెయినా అడిగిన వెంటనే పెద్ద ఐడియాలు వచ్చేయడానికి? పోనీ నువ్వే ఏదైనా ఐడియా చెప్పు. నేను ఈ ప్రాబ్లం వచ్చిందే నీ వల్ల. ఆ బాస్ నా వెంట పడుతుంది నీ వల్ల. ఆ శుచి బాస్ మీద ఆశలు పెట్టుకుంది నీ వల్ల. కానీ ఐడియాలు మాత్రం నేను ఇవ్వాలి. వామ్మో వద్దులే, నువ్వు చెప్పే వింటుంటే ఇన్ని తప్పులు చేశాను అనిపిస్తుంది. సరే దగ్గర రా, ఏమైనా ఐడియా వస్తుందేమో చూద్దాం. వచ్చిందా మరి? దగ్గరికి పిలిచింది ఐడియా వస్తుందని కాదు, ఏదో కొంచెం రిలాక్స్ అవ్వచ్చని.